పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ బండ సమస్యగా మారుతోంది. డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్ లో సమస్య ఏర్పడడంతో ఏజెన్సీల ముందు క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని హోటళ్లు మూతపడగా కొందరు కట్టెల పొయ్యిపై వంట వండుతూ ఉన్నారు. పొగతో ఇబ్బంది తప్పట్లేదని వంట మాస్టర్లు అంటున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆసియాలో యుద్ధం ఎఫెక్ట్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లను గోదాం యజమానులు నిలిపివేయడంతో అయితే హోటళ్లు రెస్టారెంట్ యాజమాన్యాలు అయితే పూర్తిగా కట్టెల సాయంతో అయితే పూర్తిగా వంటలు అయితే చేస్తున్న సందర్భాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక హోటల్ వద్ద ఉన్నా. దాదాపు చూడొచ్చు ఇక్కడ ఈ హోటల్కు సంబంధించి కూడా పూర్తిగా కర్రల సాయంతో అయితే వంటలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదు, సిలిండర్లను తాము సప్లై చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న గ్యాస్ గోదాంతో పాటు ఇతర గోదాంలో కూడా నిన్నటి వరకు కూడా భారీగా ఇటు గ్యాస్ వినియోగదారులు అయితే క్యూ కట్టిన పరిస్థితులు అయితే మనం చూసాం. ప్రస్తుతానికి మనకు అందుబాటులో హోటల్ యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, మీ హోటల్కు సంబంధించి రోజుకు ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం పడుతూ ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కమర్షియల్ సిలిండర్లు ఇస్తున్నారా? ఎటువంటి పరిస్థితి? ఈరోజు మాకు కమర్షియల్ సిలిండర్లు 5-6 అవసరం ఉంటుంది. ప్రస్తుతం 4 డేస్ నుంచి ఏం సిలిండర్ సప్లై ఇస్తలేరు. ఏమంటారు? గ్యాస్ లేదంటారు, సప్లై లేదంటారు. ఎట్లా మరి వంటల్లో ఎలా చేస్తూ ఉన్నారు? ఎటువంటి పరిస్థితి? కట్టెల సాయంతో మన వర్కర్ల ఉపాధి లేకుండా కట్టెల సాయంతో వంటలు చేస్తాం. కట్టెల రేట్ ఎట్లా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమన్నా రేట్లు పెంచారా? సిలిండర్లు దొరకపోవడంతో ఎటువంటిది? ప్రస్తుతం పాత రేటు కంటే కట్టెల రేటు పెరిగినాయి. ఓవైపు మీరు రెస్టారెంట్ల యాజమాన్యాలు కూడా మీ సొసైటీకి సంబంధించినటువంటి సంఘాలు కూడా కేంద్రానికి అయితే లెటర్స్ రాశాయి, ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లు కూడా సప్లై చేయాలనేసి. ఏమన్నా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఏమన్నా మీకు భరోసా ఇచ్చారా? కమర్షియల్ సిలిండర్ సప్లై చేస్తామని ఏమన్నా చెప్పారు? ప్రస్తుతం మా మంచాల జిల్లా హోటల్ అసోసియేషన్ రేపు మార్నింగ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామని మీటింగ్ పెట్టుకున్నాము. రేపు కలెక్టర్ గారికి గ్యాస్ సప్లై. అంటే ఇటు సిలిండర్ల కొలత లేదని అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక క్రూడ్ ఆయిల్ నౌకతో పాటు మరో 2 నౌకలు కూడా వస్తాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో సిచ్యువేషన్ అయితే గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు, కట్టెల పొయ్యి మీద మీరు వంటలు చేస్తున్నారు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మాకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయగలరు. మన హోటల్ అసోసియేషన్ తరఫున మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా వంటలు ఏ రకంగా ఇప్పుడు కర్రల పైన చేస్తారు? ఎటువంటి వంటలు చేస్తూ ఉన్నారు? కర్రల పైన మటన్, చికెన్, అన్ని వెజిటేబుల్ మొత్తం కర్రల పైన చేస్తున్నాం. సిలిండర్ దొరకక చాలా బాధాకరంగా ఉన్నది. కట్టెల మీద చేయడం బాగా కష్టంగా ఉంది. గతంలో పోల్చుకుంటే ఇప్పటికీ మాకు కొంచెం కష్టం పెరిగింది. తొందరగా ప్రభుత్వం, కేంద్రం దృష్టికి తీసుకొని సిలిండర్ సప్లై చేయాలని కోరుతున్నాం. దాదాపు మీ రెస్టారెంట్కి సంబంధించి డైలీ ఎంత రైస్ పెడతా ఉంటారు? వివిధ రకాల వంటలు ఎన్ని కిలోల దాకా చేస్తూ ఉంటారు? ఎట్లా ఉంది? డైలీ మేము ఒక 1000 నుండి 2000 మందికి హోటల్స్కి సప్లై చేస్తుంటాం. క్యాటరింగ్ ఉంటే వేరే సప్లై చేస్తుంటాం. ఇంత రైసు, ఇంత కూరలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. గతంతో పోల్చుకుంటే కట్టెలకు కూడా డిమాండ్ బాగా ఉంది. అప్పుడు 2-3 వేలు ఉంటే ఇప్పుడు 10-15 వేలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు ఇటువంటి పానిక్ సిచ్యువేషన్లో కూడా కొన్ని హోటల్స్ అయితే పూర్తిగా మూసివేశారు. ఇటు అందులో పనిచేస్తున్న వర్కర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. మా గ్యాస్ సిలిండర్లు త్వరగా ఇప్పించాలని మోడీ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. దాదాపు చూడొచ్చు ఈ హోటల్కు సంబంధించి కూడా పూర్తిగా కర్రల పైననే ఇటు వంటలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా కూడా హోటల్ యాజమాన్యాలన్నీ కూడా పూర్తిగా కర్రల పొయ్యితోటి వంటలు చేస్తూ ఉండడంతో అయితే ఇటు చిన్న పట్టణాలతో పాటు పెద్ద పట్టణాల్లో కూడా ఇటు పొల్యూషన్ కూడా పొగతోటి అయితే పొల్యూషన్ కూడా పెరుగుతున్న పరిస్థితులు అయితే అయితే ఓవైపు ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదు, డొమెస్టిక్ సిలిండర్లకు కూడా సప్లై చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా డొమెస్టిక్ సిలిండర్ల పానిక్ తోటి కూడా గోదాంల వద్దనైతే భారీగానైతే వినియోగదారులు అయితే క్యూ కడుతున్నారు. తాము బుక్ చేసుకుంటే కూడా ఆన్లైన్లో బుకింగ్ కావట్లేదు. ఒకవేళ బుక్ అయినా కూడా గతంలో బుకింగ్ చేసుకున్నాక 1 రోజుకు లేదా 2 రోజులకి సిలిండర్లు సప్లై చేస్తుంది. కానీ ప్రస్తుతానికి 5 నుంచి 6 రోజుల వరకు టైం తీసుకుంటున్నారు. బుక్ చేసుకున్న తర్వాత కూడా
సిలిండర్లు అయితే మాకు సప్లై చేయట్లేదంటూ వారైతే చెప్తున్నారు. అయితే గతంలో 25 రోజులకి బుకింగ్ అయితే ఉండేది. ప్రస్తుతానికి 30 నుంచి 40 రోజుల వరకు కూడా ఈ బుకింగ్ సిస్టాన్ని పెంచడంతో కూడా తమకు సరిపడా సిలిండర్లు లేక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఇటు వినియోగదారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు సాయంత్రం వేళల్లో బజ్జీలు వేసే బడ్డీ కొట్టు లాంటివి కూడా వందల సంఖ్యలో ఉండేది. అవన్నీ కూడా కమర్షియల్ సిలిండర్ రాకపోవడంతో అయితే ఎక్కడికక్కడ మొత్తం క్లోజ్ చేశారు. కొన్ని హోటల్స్ మాత్రమే కట్టెల పొయ్యి పైన వంటలు వేస్తూ వంటలను అయితే అందిస్తూ ఉన్నారు. దాదాపుగా మేజర్గా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 100 వరకు పెద్ద హోటల్స్ ఉంటే ప్రస్తుతానికి 50 నుంచి 60 హోటళ్లు మాత్రమే రన్ అవుతూ ఉన్నాయి. మిగతా హోటళ్ళన్నీ కూడా కర్రల పొయ్యి పెట్టి వంటలు చేసే అవకాశం లేకపోవడంతో కూడా వారందరూ కూడా హోటల్స్ని అయితే క్లోజ్ చేశారు. హోటల్స్ క్లోజ్ అవడంతో ఒక్కొక్క హోటల్లో దాదాపుగా పెద్ద హోటల్లో 30 నుంచి 40 మంది వర్కర్స్ అయితే ఉంటారు. చిన్న చిన్న హోటల్లో 5 నుంచి 10 మంది ఉంటారు. వీరందరూ కూడా హోటల్ బంద్ కావడంతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, కమర్షియల్ సిలిండర్లని అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు హోటల్ యాజమాన్యాలతో పాటు అందులో పనిచేసే వర్కర్లు కూడా కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.